అమరావతిలో కేంద్ర రాజధాని ప్రాంతానికి మాస్టర్ డెవలపర్గా ఉండేందుకు సింగపూర్ సంస్థలు గొంతెమ్మ కోరికలు కోరాయి. నగర అభివృద్ధి కోసం సింగపూర్కు చెందిన 3 సంస్థలు ఇచ్చిన ప్రతిపాదనలు ఏమాత్రం సంతృప్తికరంగా లేనట్లు తెలుస్తోంది. కేవలం 300 కోట్ల మూలధన పెట్టుబడి పెట్టి కేంద్ర రాజధాని ప్రాంతమైన 4000 ఎకరాలపై జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కావాలని కోరాయి. 25 కిలోమీటర్ల మేర పోటీదారులకు భూములు ఇవ్వొద్దని షరతు విధించాయి. కోర్ క్యాపిటల్ బయటే రైతులకు స్థలాలు ఇవ్వాలని స్పష్టం చేశాయి. ఈ అలవి కాని ప్రతిపాదనల్ని అంగీకరించిన రాష్ట్ర సర్కార్ కొత్త ప్రతిపాదనలతో ముందుకు రావాలని చెప్పినట్లు తెలుస్తోంది. అమరావతిలోని ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణం కోసం స్విస్ ఛాలెంజ్ పద్ధతిన ప్రభుత్వం ఆహ్వానించిన ప్రతిపాదనలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని తెలుస్తోంది. దీనిపై ప్రతిపాదనలు సమర్పించిన సింగపూర్కు చెందిన 3 మాస్టర్ డెవలపర్ కంపెనీలు చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పునరాలోచనలో పడేశాయి. భవన నిర్మాణ విషయంలో మాస్టర్ డెవలపర్లు స్పష్టమైన హామీలు ఇవ్వలేకపోవడం వల్ల ప్రతిపాదనల్ని ఖరారు చేసే అంశంలో ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేకపోతుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్కు చెందిన అసెండాస్, సిన్బ్రిడ్జ్, సెమ్కార్ప్ సంస్థలు ముందుకు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వానికి నగరాభివృద్ధికి సంబంధించిన కొన్ని ప్రణాళికలతో పాటు ప్రతిపాదనల్ని సమర్పించాయి. 300 కోట్ల రూపాయల మూలధనం పెట్టేందుకు ముందుకు వచ్చిన సదరు సంస్థలు రాజధాని ప్రాంతంలో 4000 ఎకరాలు కావాలంటూ ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టాయి. ఈ భూమిని పూర్తి హక్కులు తమకే కల్పించాలని సింగపూర్ కంపెనీలు ఆ ప్రతిపాదనలో పేర్కొన్నాయి. ఆ భూమిని బ్యాంకులకు తనఖా పెట్టి రుణం తీసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపాయి. మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయడం, ధర నిర్ణయించి విక్రయించడం అన్నీ తమ ఇష్టప్రకారమే జరుగుతుందని తెలిపింది. అలా చేస్తే ప్రభుత్వం కోరినట్టుగా ఆ ప్రాంతంలో 25 నుంచి 30 ఏళ్లలో పెట్టుబడులు తీసుకువస్తామని స్పష్టం చేశాయి. నగరాభివృద్ధి కోసం ఈ సంస్థలు సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం ప్రభుత్వం 4000 ఎకరాల భూమిని ఈ కంపెనీలకు పూర్తిగా అప్పగించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో రహదారులు, డ్రైన్ల వంటి మౌలిక సదుపాయాలను మాత్రమే కల్పిస్తామని ఈ సంస్థలు ప్రతిపాదనలో పేర్కొన్నాయి. కేంద్రక రాజధాని ప్రాంతంలోని అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలో భవనాలను కూడా నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. సమీకరణంలో భూములిచ్చిన రైతులకు వారి గ్రామాల పక్కనే అభివృద్ధి చేసిన స్థలం ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. కానీ రాజధాని కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల వ్యాసార్థంలో పోటీదారులకు భూములు ఇవ్వొద్దని సింగపూర్ కంపెనీలు ప్రతిపాదించాయి. దీన్ని బట్టి రైతులకు కోర్ క్యాపిటల్ బయటే స్థలాలు ఇవ్వాల్సి ఉంటుంది. రాజధాని కేంద్ర ప్రాంతంలో 17 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలం ఉండేలా భవనాలను కూడా నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రాంతంలో దాదాపు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ద్వారా రావచ్చన్నది ఓ అంచనా. అయితే ప్రభుత్వం ఈ మాస్టర్ డెవలపర్లు సమర్పించిన ప్రతిపాదనలు అందుకు వీలుగా లేకపోవడం వల్ల సర్కార్ పునరాలోచనలో పడింది. ప్రతిపాదనలో మార్పులు చేసి మరోమారు ప్రతిపాదనలు సమర్పించాలంటూ సింగపూర్ కంపెనీలకు సూచించింది. సింగపూర్ సంస్థలను మళ్లీ ప్రతిపాదనలు పంపించమనడం చర్చలు, సంప్రదింపుల్లో భాగమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. స్విస్ ఛాలెంజ్ విధానంలో ఇంతకంటే మెరుగైన ప్రతిపాదనలు ఆహ్వానిస్తామంటున్నాయి. మాస్టర్ డెవలపర్లుగా ఉండేందుకు మరికొన్ని అంతర్జాతీయ స్థాయి ఇన్ఫ్రా కంపెనీలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.